అండి 2000లోనైతే నేను పాలకొండలోనైతే బీఈడీ ట్రైనింగ్ అన్నీ చేశాను. టీచర్ ట్రైనింగ్ అండి. అయితే జాబ్ అనేది 2002లో వచ్చిందండి నాకు టీచర్ జాబ్ అనేది. అయితే నేను 2000లో టీచర్ ట్రైనింగ్ చేసేటప్పుడైతే పాలకొండలో చేసేదాన్ని. అయితే పాలకొండ దగ్గరలోనే మా అత్తవారి ఊరండి, చిన్న విలేజు. ఆ విలేజ్‌లో నుంచి అయితే రోజు బీఈడీ కాలేజ్‌కి అయితే వచ్చేదాన్నండి. నాతో పాటు బీఈడీ చేసిన ఒక ఆమె ఉండేవారు, జ్యోతి అని. ఆవిడదైతే కాలేజ్ దగ్గరలోనే ఇల్లు అనమాట. ఆవిడనైతే కాలేజీలో అందరూ జ్యోతి బాబీ, జ్యోతి బాబీ అని పిలిచేవారు అండి అప్పట్లోనైతే. అయితే ఆవిడ దగ్గరికి అయితే మార్నింగ్ వెళ్ళి నేను కలిసి వచ్చేవారం రోజును కాలేజ్కి. అయితే మార్నింగ్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడే వాళ్ళ అమ్మగారు చెప్పేవారండి, ఆనపకాయ, ఎండు చేప, టమాటా కూర చేస్తున్నానమ్మా, నువ్వు క్యారేజ్ అయితే ఇక్కడే విడిచిపెట్టి బాబీతో పాటు మధ్యాహ్నం లంచ్కి అయితే ఇంటికి వచ్చేయమ్మా అని చెప్పేవారండి. ఈ కూర వండితే మాత్రం కంపల్సరీగా అయితే నాకు అలానే చెప్పేవారు. అయితే ఆ రోజైతే లంచ్ బాక్స్ అయితే వాళ్ళ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయేదాన్ని. మధ్యాహ్నం 1 గంటకైతే మేము లంచ్కి అయితే వాళ్ళ ఇంటికి వచ్చి ఈ ఆనపకాయ, ఎండు చేప, టమాటా కూరతోనైతే అన్నం తినేవారు అండి. నా బాక్స్ నేను పట్టుకెళ్ళిన బాక్స్లో అన్నం ఇంకా చాలకపోతే కొద్దిగా అన్నం వాళ్ళ ఇంటి దగ్గరే వేసుకొని తినేవారు అండి. అంత టేస్ట్గా చేసేవారండి ఎండు చేప, ఆనపకాయ, టమాటా కూర అయితే. పులుపు అయితే వేస్ట్ చేసేవారు, భలే టేస్ట్గా ఉండేదండి. అయితే ఇప్పుడైతే ఆ జ్యోతి బాబీకి అయితే శ్రీకాకుళంలో టీచర్ జాబ్ వచ్చింది. నాకైతే విజయనగరంలో టీచర్ జాబ్ అనేది వచ్చిందండి. అందుకోసం మేమైతే దూరం దూరం ఉన్నప్పటికి కూడా వాళ్ళ అమ్మగారు చేసే ఈ ఆనపకాయ, ఎండి చేప, టమాటా కూర అయితే నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేనండి. అంత టేస్ట్గా ఉంటుంది ఈ కూర అయితే. ఈరోజైతే మళ్ళీ ఆనపకాయ, ఎండి చేప, టమాటా కూర అయితే చేశాను. మళ్ళీ ఆ ఆంటీయే గుర్తొచ్చారండి. భలే టేస్ట్గా చేసేవారండి అప్పట్లోనైతే. ఈరోజు కూడా నేను చేసేటప్పుడు కూడా చాలా బాగా వచ్చింది ఈ కూర అయితే. వేడి వేడి అన్నంలోని ఆనపకాయ, ఎండు చేప, టమాటా కూర వేసుకొని తింటే మాత్రం అద్రిపోతుందండి టేస్ట్. భలే టేస్ట్గా ఉంటుంది. ఒకసారి